సండే స్పెషల్ కస్టర్డ్ డిజర్ట్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలా ఈజీ అండ్ చాలా బాగుంటుంది. మాకైతే ప్రతి సండే ఇది కన్ఫర్మ్, అంటే అంత ఇష్టం అన్నమాట. సో ఈ ప్రాసెస్ ఎలాగో చూపించబోతున్నాను. ఫస్ట్ బౌల్ తీసుకుని అందులో మిల్క్ యాడ్ చేసుకుందాం. ఒక మిల్క్ ప్యాకెట్ చాలు. ఒక మిల్క్ ప్యాకెట్ వేసేసుకుని ఆ తర్వాత షుగర్ని యాడ్ చేసుకుందాం. మీకు ఎంత కావాలో అంత షుగర్ యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ కప్ వేసుకుందాం మేమైతే. ఆ తర్వాత కొన్ని యాలకులని యాడ్ చేసుకుందాం. ఈ షుగర్ యాలకులు వేసాక బాగా అటు ఇటు కలుపుకుందాం. కింద మాడకుండా అటు ఇటు కలుపుతూ ఉండాలి. అది అటు బాయిల్ అవుతుంటుంది, ఇటు మనం ఒక కప్లో మిల్క్ తీసుకుందాం. ఆ మిల్క్లో ఈ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకుందాం. ఫస్ట్ 1 స్పూన్ వేసాక బాగా అటు ఇటు కలపాలి. బాల్స్లో వచ్చేసింది, అలా రాకుండా కలుపుతూ ఉండాలి బాగా. ఇప్పుడు 2nd స్పూన్ వేసుకుందాం. అలాగా 2 స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిల్క్ ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం. చూసారు కదా, ఇంకొంచెం బాయిల్ అవ్వాలి మిల్క్. మిల్క్ బాగా పొంగితేనే బాగుంటుంది. అలా 2 టైమ్స్ పొంగాలి. సెకండ్ టైం కూడా పొంగేసింది కదా. మిల్క్ బాగా పొంగాక అందులోకి ఈ కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాం కదా, అది ఇందులో వేసేసుకుందాం. కొంచెం కొంచెమే వేసుకోవాలి. ఎక్కువ మొత్తం ఒకేసారి వేస్తే కలర్ అనేది రాదు, కలవదు కూడా. సో కొంచెం కొంచెం వేసుకొని కలుపుతూ ఉందాం. స్లోగా వేసుకొని కలుపుతూ ఉందాం. సో ఇలాగ కలుపుతూ ఉండాలి, బాగా కలుపుతూనే ఉండాలి, లేకపోతే వైట్గా ఉంటుంది. స్లోగా వేసుకుని అలా కలుపుతూనే ఉండాలి. ఇవి కూడా వేసుకున్నాక బాగా పొంగాలి మిల్క్ అనేది. చూసారా, ఇలా పొంగాలి. బాగా చిక్కగా అయిపోద్ది. అలా కాకుండా మిడిల్లో ఉన్నప్పుడే తీసేసుకోవాలి మనం. అలా సెకండ్ టైం వచ్చింది కదా, అప్పుడు ఆఫ్ చేసేసుకోవాలి ఫ్లేమ్ని.
సెకండ్ టైం కూడా బాగా పొంగింది. ఎక్కువగా చిక్కగా రాకూడదు, ఎందుకంటే తర్వాత తక్కువగా అయిపోయింది. ఇప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు రూమ్ టెంపరేచర్లో పెట్టేసుకుందాం. బాగా కూలింగ్లో అయిపోవాలి, బాగా చల్లగా అయిపోవాలి ఈ కస్టర్డ్ మిల్క్ అంతా. ఒక 15 మినిట్స్ పెట్టేసుకోవాలి. అలా బాగా అటు ఇటు కలుపుతుండాలి, అది మాత్రం మర్చిపోకూడదు, ఎందుకంటే పైన మలాయిగా అయిపోయింది. అందుకు ఇది ఇలా చల్లగా అవుతుంటుంది. మనం ఇప్పుడు బ్రెడ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా కొన్ని బ్రెడ్స్ తీసుకుందాం. బాదం కొన్ని, కాజు నట్స్ కొన్ని. ఇలా ఫుల్ బ్రెడ్ని 4 పీసెస్లా కట్ చేసి ఇలా పెట్టుకుందాం. దాని సైడ్లో ఉన్నది కట్ చేసేసి అలా పెట్టుకొని దాన్ని కూడా పొడి పొడిగా చేసుకోవాలి. అలా ఎందుకు చేసుకోవాలో కూడా చెప్తాను, చూడండి. బాగా చల్లగా అయ్యింది కదా, ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఒక 5 అవర్స్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకుందాం. అలా ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసేసాం. ఇలా ఒక ప్లేట్లో ఇలా కస్టర్డ్ని ఇలా వేసుకొని అందులో కొన్ని బ్రెడ్ పీసెస్ని యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత దానిపైన కూడా ఇలా కస్టర్డ్ మిల్క్ని వేసుకుందాం. చెప్పాను కదా, ఇది ఇందులో వేసుకోవాలి. వేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి, అందులో బాగా కలిపేసుకుంటే చాలా బాగుంటుంది. అలా దానిపైన వేసేసుకుందాం. మళ్ళీ కొన్ని పీసెస్ని యాడ్ చేసుకుందాం. మళ్ళీ దానిపైన కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు బాదం కాజుని అలా పైన వేసుకుందాం. సో మన కస్టర్డ్ డెజర్ట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, ఎంత బాగుంటుంది అంటే అసలు టేస్టీ, అసలు చాలా బాగుంటుంది. మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ప్రిపేర్ చేసి చూడండి, కామెంట్ కూడా చేయండి, మీరే చెప్తారు చాలా బాగుందని. సో లేట్ చేయకండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. ఎలా ఉందో మీరు కూడా చెప్పండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.